ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లనే వాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, ఏమనుకో? శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఇది సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించే విధంగా ఉంది. ఏదైతే గత ఎన్నికలు 2019 ఎన్నికలకు సంబంధించి 151 సీట్లతో రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి చరిత్ర జరిగిద్దా, చరిత్ర తిరగరాశారు, ఇలాంటి సీట్లు మరే పార్టీ సంపాదించిద్దా అన్న కోణంలో 151 సీట్స్ తో వైఎస్ఆర్సీపీ విజయ దుమ్కి మోగించింది. అయితే అదే విధంగా 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా భారీ పతనానికి పడిపోయారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్లు రావడంతో అవాక్కైపోయారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని, తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులు గాని, తాను తీసుకొచ్చిన ఆ విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ అధికారులు, టీచర్స్ గాని, అటెండెన్స్ విషయంలో గాని, పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని, ప్రభుత్వ ఉద్యోగుల్లో గాని పలు రకాల నాంది పలికారు. అలాగే సచివాలయాలు పెట్టారు. ప్రతి 50 ఇళ్లకు కూడా ఒక ప్రభుత్వ ప్రతినిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంటి దగ్గరికే నేరుగా చేర్చే విధంగా అభివృద్ధి పనులు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 175 సీట్లకు సంబంధించి 150-160 సీట్లు వస్తాయని అభివృద్ధి పనులు చేశాను, ప్రజలకు దగ్గర అయ్యాను, సంక్షేమ పథకాలు అందించానని అనుకున్న కోణంలో ఒక్కసారిగా 151 నుంచి 11 సీట్లకు పడిపోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో, ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆ సెకండ్ నుంచి కూడా పోస్ట్ బ్యాలెట్లు ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికలు అయిపోయే వరకు కూడా సైకిల్ జోరు అందుకొని తారాజువు లాగా వెళ్ళిపోతూనే ఉంది. చతికిలు పడింది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారో, ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరితో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే గెలిచిన అభ్యర్థులతో కూడా మళ్ళీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీ వారీగా ఇన్ఛార్జీలని, పార్లమెంటు వారీగా ఇన్ఛార్జీలను కూడా పిలిపించుకొని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులు సమీక్ష సమావేశాలు పార్టీ ప్రతినిధులతో ఏర్పరచుకున్న తర్వాత సంచలన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారు అంతర్గతంగా సమావేశం ఏర్పరచుకున్నప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తన నియోజకవర్గంలో చాలా మంది తమకే ఓటేసామని చెప్తున్నారని, ముఖ్యమైన ఓటు బ్యాంకింగ్ ఉన్న ఏరియాలో కూడా తమకు ఓటు పడలేదని చెప్పడం జరిగింది. ఈ ఈవీఎంలు సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఎమ్మెల్యే అభ్యర్థులతో, ఎంపీ అభ్యర్థులతో సమావేశ సందర్భంలోనే ఈవీఎంల మీద ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో అందరూ కూడా ముక్తకంఠంతో ఆ ఈవీఎంల దగ్గరే మనకి ఏదన్నా ఇబ్బంది జరుగుండొచ్చేమోనని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఈవీఎంల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే శివ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై ట్వీట్ చేయడం మాత్రం విశ్లేషకులు ఏమంటున్నారు? ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి ఈ ఒక్క రాజకీయ పార్టీ అనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, గతంలో టీడీపీ కూడా ఓడిపోయినప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే గెలిచినప్పుడు ఒకలాగా, ఎన్నికలకు వెళ్లే ముందు వరకు లేని సందేహాలు ఈవీఎంల మీద ఫలితం వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వ్యక్తం చేస్తూ ఉండడం ఎలా చూసుకోవచ్చు? అలాగే నాగేశ్వరరావు, ప్రధానంగా వైసీపీ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడైతే లోపాలు జరిగాయో, ఎక్కడెక్కడైతే నష్టాలు జరిగాయో వాస్తవాన్ని అంగీకరించకుండా పూర్తిగా నెపం ఈవీఎం మీద నెట్టేయడం, కూడా వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకోవడం అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా, ఏమనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే జరుగుతున్న నేపథ్యం. ఎక్కడైతే ఏ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గోవా, ఎక్కడ ఏ రాష్ట్రం చూసుకున్నా సరే పార్టీలు భారీ మెజార్టీతో గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంల గురించి మాట్లాడట్లేదు. అదే పార్టీలు భారీ మెజార్టీతో ఓడిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈవీఎంల గురించి చర్చ జరుపుతా ఉన్నారు. గతంలో కూడా తమిళనాడులో, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈవీఎంల గురించి చర్చ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈవీఎంల గురించి చర్చ జరగట్లేదు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో
జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో భారీగా అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చర్చించిన దాఖలాలు. కానీ ఇప్పుడు అదే భారీగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన వైసీపీ పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతా ఉంది. ఏదైతే తాను గెలిచిన సమయంలో ఈవీఎంల గురించి మాట్లాడకుండా ఓడిపోయిన సమయంలో ఈవీఎంల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెబుతా ఉన్నారు. అలాగే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ ప్రజలు తనని వద్దనుకున్నారో ఆ పాయింట్ల దగ్గర ఆయన చర్చించకుండా మేము పర్ఫెక్ట్ గానే ఉన్నాము, మేము మంచి పనులు చేశాము, అవ్వాతాతలు నన్ను ఆదరించారు, నన్ను హక్కు చేసుకున్నారు అని ఆయనే చెప్తున్నాడు. ఒక పక్క అవ్వాతాతలు నన్ను మోసం చేశారని కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం గెలిచినప్పుడు ఒక మాట, ఓడిపోయినప్పుడు ఒక మాట ఉండకుండా గెలిచినా ఓడినా ఈవీఎంలపై ఖచ్చితంగా చర్చ ఉంటే బాగుండదనే మాట మాట్లాడకుండా ఓడిపోయినప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని మాత్రం రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ తీవ్ర విమర్శలు అయితే చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని.